హలో ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. మీ ముందుకి మేడ్చల్లో మంచి ప్రైమ్ లొకేషన్లో వెల్ డెవలప్డ్ ఏరియాలోని బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ 73 స్క్వేర్ యార్డ్లోని నార్త్ ఫేసింగ్లోని హౌస్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఈ హౌస్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీడే మంచి ప్రాపర్టీస్, ఛాన్స్ ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ హౌస్ విషయానికి వస్తే ఈ హౌస్ ఎలివేషన్ వీడియో కవర్ చేయడం అనేది జరుగుతుందండి. ఓనరు దగ్గరుండి మంచి క్వాలిటీ మెటీరియల్తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. మీరు చూస్తున్నది ఇది 40 ఫీట్ రోడ్ అండి. హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మేడ్చల్లో మంచి ప్రైమ్ లొకేషన్లోని ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉందండి. మేడ్చల్ లొకేషన్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లోని ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మీరు చూస్తున్నది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్, సింగిల్ రూము అండ్ పార్కింగ్ ఏరియా విత్ బోర్ ఉందండి. వాటర్ అయితే చాలా బాగున్నాయండి. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మేడ్చల్ లొకేషన్లో ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 7,000 నుండి 8,000 వరకు రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఓనర్ పర్పస్కి అయితే ఉంటుందండి. రూమ్స్ చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చాయి. ఈ హౌస్ కొనాలనుకునే వారికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ అండి. ఈ సింగిల్ రూమ్ కూడా రెంట్కి ఇస్తే రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. స్టెప్స్ గిట్ట గ్రానైట్ యూజ్ చేశారు. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ కవర్ చేస్తున్నాము. ఇది నార్త్ ఫేసింగ్లోని మెయిన్ డోర్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఈ హౌస్ వరకు ఆల్మోస్ట్ 90% కంప్లీటెడ్ అండి. ఇంకొక 10% పెండింగ్ ఉంది. ఈ వర్క్ అయితే టోటల్ వర్క్ కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరిగింది. మీరు హౌస్ చుట్టుపక్కల లొకేషన్ చూడొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఈ హౌస్ చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ హౌస్ చుట్టుపక్కల అందరూ ఫ్యామిలీస్, నైబర్స్ ఉంటారండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంది. మేడ్చల్ బస్ డిపో నుండి అండ్ NH44 హైవే నుండి ఓన్లీ 600 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. మీరు ఒకసారి హాల్ చూడొచ్చు. హాల్లో పైన ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. చాలా స్పేసెస్ ఓపెన్గా అయితే హాల్ వచ్చింది. ఇది 2 BHK పోర్షన్. ఈ హౌస్ డైమెన్షన్ 22x30 డైమెన్షన్స్తో మంచి డైమెన్షన్స్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్కి నియర్ బైగా కిరాణా షాప్స్ కానీ, మార్కెట్స్ కానీ అండ్ స్కూల్స్ కానీ వాకబుల్ డిస్టెన్స్లో నియర్ బైగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు చూస్తున్నది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మేడ్చల్లో కేఎల్ఆర్ వెంచర్ బ్యాక్ సైడ్ ఈ హౌస్ లొకేట్ అయి ఉంటుందండి. ఈ ప్రాపర్టీకి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్, ఫైనల్ ప్రైస్ 78 lakhs అండి. టోటల్ అమౌంట్ 78 లక్షలు ఫైనల్ ప్రైస్. దిస్ ప్రైస్ డోంట్ నెగోషియబుల్ అండి. ఇందులో ఎటువంటి నెగోషియబుల్ ఉండదు. ఇది ఫైనల్ ప్రైస్. ఓనర్తో మాట్లాడి చెప్పడం అనేది జరుగుతుంది. మేడ్చల్లో ఇంత తక్కువ బడ్జెట్లోని ఇండిపెండెంట్ హౌసెస్ దొరకాలంటే చాలా రేర్గా. ఇది ఒక మంచి హౌస్ని ఎవరు మిస్ అవ్వకండి.